వారు వేయలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు. దేవుడు ఆనందించడం, దేవుడు వేదన పడుతున్నాడని, బాధపడుతున్నాడని విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. ఎవరైతే ప్రార్థన చేయక ఆహారాన్ని మింగేవారుగా అయి ఉంటారో వారు పాపం చేసిన వారు అన్నాడు. ఏం చేసేవారంట? వారు పాపం చేసిన వారు అన్నాడు. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా. కారణం ఏంటి? దేవుడికి జీవాన్ని ఇచ్చాడు, ఊపిరిని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కారం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. అయినా నీవు దేవునికి ఏం చేయలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లించలేని కారణంగా నీవు అవిశ్వాసిగా, నీవు అవిధేయురాలుగా, అవిధేయుడి మీద బ్రతికే ఛాన్స్ ఉందనే విషయాన్ని లేఖనం అంత స్పష్టంగా మాట్లాడుతుందని దేవుడికి పెట్టాలి. కాబట్టి గ్రంథం బోధించేటువంటి వాస్తవాలను మనం ఆలోచించాలి తప్ప మన సొంత ఎప్పుడు కూడా మనం చేయకూడదు. కాబట్టి దేవుడు మనకి సర్వ సమృద్ధిని కలగజేస్తున్నాడు. ఎందుకని? ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మనం ప్రేమించాడు కనుక. కాబట్టి ఆయన ప్రేమించి ఆయన సంకల్పంలో ఆయన ఉద్దేశంలో మనం భూలోకానికి వచ్చాం కనుక ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా ఆయనకు మనం కృతజ్ఞులం అయితే ఈ భూమి మీద ఏది నీకు ఏగాడు తక్కువ కాదు అన్నాడు. కారణం ఏంటి? ఏది నీకు తక్కువ కాదు అన్నాడు. కారణం ఏంటి? నిజంగా తక్కువ చేసేవాడైతే భూమి మీదకి నీకు జీవాన్ని ఊపిరిని ఆయన ఇవ్వడం. చాలా మంది సహజంగా పిల్లలకు అంటారు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కనిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకున్న సందర్భంలో మనం వారిని ఏమంటామంటే, ఇలా సాధలేని వాడివి లేదా సాగలేని వాడివి ఏమంటావు? పిల్లలని ఎందుకు కన్నామని ప్రశ్న మనం అనేక మందికి వేస్తూ ఉంటాం. అవును కదా? సాధలేనప్పుడు లేదా వారు సాకలేనప్పుడు, వారికి మంచి చేయలేనప్పుడు వారు ఎందుకు కన్నామనే ప్రశ్న మనం వేస్తామే. కానీ మనం ఆరాధించే దేవుడు, మనల్ని మనం సేవిస్తున్న దేవుడు అలాంటి అసమర్థుడైన దేవుడు కాడు. ఆయన ఈ భూమి మీద మానవుడికి ఏం కావాలో సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనటువంటి ఏమీ లేదు. ఎందుకంటే మనుషులమైన మనకైతే సమస్తము అసాధ్యమే. కానీ దేవుడికైతే సమస్తము సాధ్యమే కనుక ఎంతమంది భూమి మీద ప్రజలు ఉన్నారో, ఎంతమందికి ఆహారం కావాలో, ఎంతమంది ఎంత ఆహారాన్ని ప్రొటెక్షన్ చేయాలో తెలుసు. అధికారుల కంటే ఏమండి ప్రభుత్వాల కంటే కూడా సర్వోన్నత దేవుడికి తెలుసు. ఈ సంవత్సరం భూమి మీద బ్రతికే జనాభాకి ఎంత ఆహారం కావాలో అంతే నిలబడుతుంది. మిగిలిందంతా ఏమైపోద్ది? మొలకల పాలవుద్ది, తుఫాను పాలవుద్ది, వర్షాల పాలవుద్ది. ఎందుకని? పండించినటువంటి పంట విషయంలో కానీ, పిల్లల కన్నా మన విషయంలో కానీ, భూమి మీద ఆయన కృపతో బ్రతుకుతున్న మనకు కానీ ఏం లేదు. మన జీవితాల్లో కృతజ్ఞతే లేదు. భూమి మీద ఎంతమంది తల్లిదండ్రులు అయ్యారు, మనం కూడా భూమి మీద తల్లిగారి నుంచి భూలోకానికి వచ్చాం. అయినా భూమి మీద జీవించే ప్రతి మానవుడికి ఏం లేదు, కృతజ్ఞత అన్న భావమే లేదు. ఎందుకని? నిజంగా ఒక స్త్రీని ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన తర్వాత వారికి ఏం కావాలా? పిల్లలు కావాలా. ఎవరేవాలా? డాక్టర్ ఇస్తాడా, సైంటిస్ట్ ఇస్తాడా, ప్రొఫెసర్ ఇస్తాడా, లేదా సంతోషానికి సిద్ధపడ్డా? కాదు కదా. ఎవరు వాళ్ళ? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం ఏంచింది గ్రంథం. అవునా కదా? ఆ బహుమానాన్ని దేవుడు ఇవ్వాలా. మరి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి ఇదిగో ఇది నీ దయ, ఇదిగో ఇది నీ కృప, నువ్వు ఇచ్చావని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు ఉన్నారా? ఏడ కనిపించట్లా. ఆడపిల్లలు అయితేనేమో మొక్కలు పాడుచుకుంటాం, మగపిల్లడైతే వెలిగిపోతా ఉంటే దిగ్దిలాగా మొక్కలు ఎలా ఆశపడుతుంటాయి కదా. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లలైనా అది దేవుని ఉద్దేశం, అది దేవుని సంకల్పం. వారిని ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుని నిర్ణయమే తప్ప ఆ నిర్ణయాలు మార్చడానికి భూమి మీద నీకు కానీ, నాకు కానీ, డాక్టర్లు కానీ ఎవరికి కూడా అలాంటి అధికారం దేవుడు ఇవ్వరా. లేకపోతే తల్లి గర్భంలో మార్చేసేస్తే భూమి మీద ఆడపిల్లలు మనం చూడలేని పరిస్థితి నేటి లోకంలో. కానీ నిజంగా ఈ భూమి మీదకి ఎవరు ఏ కాలానికి ఎవరు అవసరమో దేవుడు తెలుసు. కాబట్టి ఆడపిల్లల మగపిల్లలు అనేది నువ్వు కోరుకుంటేనో, నేను కోరుకుంటేనో, లేదా భార్య భర్త చేసి నిర్ణయాన్ని బట్టి భూమి పిల్లలు రాలేరు. అది దేవుని కృప. కాబట్టి ఏ విషయంలో పండించిన రైతు విషయం కానీ, లేదా పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇదిగో దేవుడి దయ వల్ల నేను 30 బస్తాలు కాస్త 60 బస్తాలు పండించాను కృతజ్ఞత ఉందా? 60 బస్తాలు పండినా కూడా ఏమంటాడు? ఇంకా 5 పడితే బాగుండేది అంటాడు. అవునే కదా? 60 బస్తాలు 70 బస్తాలు పండినా కూడా ఇంకొక 10 అయితే బాగుంది అంటాడు తప్ప, పండిన దానిని బట్టి ఇదిగో దేవుడు వర్షాన్ని ఇచ్చాడు, ఆకాశం నుంచి ఫలవంతమైన ఋతువులు ఇచ్చాడు, పంట పండింది, సంతోషమని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే ఆలోచనే మనుషులు
చేయడం లేదు కాబట్టి దేవుడు ఎప్పుడు గుర్తుకు రావాలో అప్పుడు గుర్తు చేస్తారు కాబట్టి పంటంతా వచ్చేస్తుంది ఎడకే పంటంతా పండిద్ది. డిసెంబర్ మాసానికి దేవుడు ఏం చేస్తాడు? నేనెవరో తెలియాలి కదా, నేనెవరో తెలుసుకోవాలి కదా, నేనెవరో గుర్తు చేయాలి కదా. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఆకాశానికి ఆజ్ఞయిస్తాడు. ఏం చేస్తుంది? ఆకాశం ఏం చేస్తుంది? ఆకాశం తన వాకిళ్ళు తిప్పి భూమి మీద వర్షం వేసుకొచ్చింది. పంట ఏమైంది? వర్షంతో పంట ఏమైంది? పంట ఏమైందంటే నేల మట్టం అయింది. ఇప్పుడు లబోదిబొడ్డు అయిందా? అవనగా. కాబట్టి చేతులు కాలక ముందే ఏమిటి ఆకులు కొట్టుకోవడం భయం. కానీ మనం ఏం చేస్తామంటే అంతా అయిపోయిన తర్వాత చేతులు కొట్టుకున్నా ఉపయోగం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు మహోన్నతమైన దేవుడు. ఆయన ప్రేమలో ఆయన కృపలో ఎదగాలి వద్దేన దేవుడు కోరుతున్నాడు కనుక ఆయన మన యెడల ఒక ఉద్దేశాన్ని ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటిని అల్టిమేట్గా మర్చిపోతాం. అన్ని జ్ఞాపకం ఉంటాయి కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి జ్ఞాపకం ఉంటుంది. ఇంటి జ్ఞాపకం ఉంటుంది, ప్రయాణం జ్ఞాపకం ఉంటుంది, ఏమండి దూర బంధువులు జ్ఞాపకం ఉంటారు, అన్ని జ్ఞాపకం ఉంటాయి. కానీ దేవుడికి చెల్లించాల్సిన కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మాత్రం ప్రజలు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. అవకాశం లేదు దేవునికి. కాబట్టి ఎవరైతే దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞతలు చెల్లించలేకపోతే వారు ఏ విషయంలో కూడా లేదు, విజయవంతం కాలేదనే విషయం కూడా చెప్పిన వ్యక్తం చేస్తారు. ఒకసారి